ఏది ఏమైనా ఫ్రీ బస్ వచ్చినాక ఆర్టీసీకి గిరాకీ పెరుగుండాది, దేవాలయాలకి జనం పెరిగిండారు, టూరిస్ట్ ప్లేసులో కిటకిటలాడుతూ ఉండలా, పెళ్ళిళ్ళు పేరంటాలకి పోయేవాళ్ళు చాలా పెరిగినారు. బస్సు ఎక్కితే చాలు సీటు కోసం రొంత ఇబ్బంది అవుతుంది, కానీ మొత్తంగా ఫ్రీ బస్తో ఆడవాళ్ళకి చాలా లాభాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఏపీలో ఎప్పుడు పెడతారో ఫ్రీ బస్సు పథకం అనంతా ఆవురావురుమని ఎదురు చూస్తూ ఉన్నారంట. అందుకే బస్సుల మంత్రి సీట్లో కూర్చుంటానే శుభవార్త చెప్పేసినారు. ఆంధ్రప్రదేశ్లో శ్రీ మహిళామూర్తులందరికీ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణాన్ని అందించే పథకాన్ని అతి త్వరలో ముందుకు తీసుకొస్తున్నాం. ఆలస్యం ఏం లేదు, ఇక పిరి బస్సులు ఇప్పుడే ఆకచెల్లెన్లను దిల్కు చేసుడే అన్నట్టు చెప్పిండు ఏపీ రవాణా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సారు. ఇక ఎప్పటి నుంచి సురువైతాయ్యా పిరి బస్సులు అని అంటే దాన్ని ప్రవేశపెట్టే ముందు మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ అయితేనేం కర్ణాటకలో అయితేనేం ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. అక్కడ ఏమైనా పొరపాట్లు జరుగుతూ ఉంటే అవన్నీ మేము ఒక్కసారి సమీక్షించుకొని మన రాష్ట్రంలో చేపట్టే రోజుకి 100% ట్రాన్స్పరెన్సీతో ఏ విధమైన సమస్యలు లేకుండా ఎవరికి కష్టం లేకుండా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే రవాణా శాఖ ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటుందని మీ ముందర గర్వంగా చెప్తున్నా. కాదన్నట్టు ఇప్పటికే తొలుత కర్ణాటకలో అటెనక తెలంగాణలో ఆడోళ్ళకి ఆర్టీసీ బస్సులలో ఫ్రీ చేసిండ్రు. ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఎటు కావాలంటే అటు పుణ్యానికే తిప్పుకొస్తున్నారు. అయితే బస్సులు సాలకొచ్చుడు, సీట్ల కొరకు పంచాదులు, రిపేర్ల ఖర్చు పెరుగుడు గిసోంటి తిప్పలు అవుతున్నట్టు చెప్తాండ్రు. అందుకే వెనక సీరికి పరిశాన్ కాకుండా ముందుగానే అన్ని తీర్ల ఆలోచనలు చేసుకొని 100% అందరికి పనికొచ్చేటట్టు ఫ్రీ బస్సు పథకం ఇగుర పెడతాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఏపీకి రవాణా మంత్రిగా పగ్గాలు చేతులకు తీసుకున్నాక గిట్ల మైక్ ముంగట్టుకొచ్చి ముచ్చట్లు చెప్పిండు. ఇగిదిట్లుంటే పోయిన 5 ఏళ్లు ఏపీలో ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త రోడ్డు వేయలేదట. ఆ రోడ్లు చేయబట్టే బస్సులు సగం సత్యనాశ అయినాయి అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. కొత్త బస్సులు కూడా జల్దిగానే కొంటారట. అవసరం ఉన్న జాగాల కరెంటు బస్సులు నడిపిస్తారట. ఎట్లా సెంటర్లో మంచి దోస్తానే ఉన్నది కాబట్టి పైసలు తీసుకొచ్చి కొత్త రోడ్లు వేసే కార్యం ముంగటేసుకుంటారట. సార్ ఇప్పుడే కుర్చీలో కూకున్నాడు కాబట్టి ఫ్రీ బస్సు పథకం మీద ఆఫీసర్లతోని సీఎం సారు తత్తిమ మంత్రులతోని ఓ 4-5 మీటింగులు అయినాక గానీ ఓ నిర్ణయం చేసేటట్టున్నారు. అసలే రోడ్లు లేవు, బస్సులు తక్కువ ఉన్నాయి అంటున్నారు కాబట్టి అన్ని తీర్ల ఆలోచనలు చేసుకున్నాకనే పథకం సురువు చేసేటట్టున్నారు. మరిగా చూడాలి ఎప్పట్లోపు చేస్తారో.